ఉత్తరాంధ్ర జిల్లాల కోసం తప్పిస్తున్నారు. 66 వయసులో జనం మధ్య తిరుగుతున్నారు. జనం కోసం ఏదో ప్రాకులాడుతున్నారు. ఈ ఈ నాలాగే నా విద్యార్థులు కూడా బాగుండాలని చెప్పి తప్పిస్తున్నారు. వాళ్ళ కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టంటే మీకు వచ్చినటువంటి పెన్షన్ కూడా ఆ విద్యార్థుల కోసమే ఖర్చు పెడుతున్నారు. అట్లాంటిది మిగిలాంటి వాళ్ళు నాకెందుకు రాజకీయం అనుకుంటే, నాకెందుకు ఇవన్నీ ఆ ఊబులోకి వెళ్ళననుకుంటే మా తరాలు అంటే మా తర్వాత తరాలు కానీ మా తరాలు కానీ పాడైపోయే ప్రజాస్వామ్యంలో పాడైపోయే అవకాశాలు లేవంటారా? ఉంది. ఇప్పుడు మీకు డౌట్ లేదు, ప్రజాస్వామ్యం అన్న ఒక పదం వాడారు. ఆ పదం ఇప్పుడు వాడడానికి కూడా కొంచెం భయం వేస్తుంది. అంటే ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఏం చెప్పాలి? అది ఇప్పుడు దాని గురించి మనం చెప్తాం కదా, ప్రజాస్వామ్యం అనేది ఉందా అంటే గట్టిగా చెప్పలేము ఉంది అని. పేరుకే ప్రజాస్వామ్యం, ఇది మితస్వామ్యం. సుమారుగా 220 మంది రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భారత అత్యుత్తమైనటువంటి రాజ్యాంగము ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూను చేయడం వాస్తవం కాదంటారా? ఎస్, అది చెప్తాను నీకు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పేరుకండి, కానీ ఇది మితస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే స్వామ్యం అంటే తెలుసు కదా మీకు, అధికారం. స్వామ్యం అంటే అధికారం, ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం. అది ఎలాగో డెమోక్రసీ. డెమో అంటే పబ్లిక్, పీపుల్. క్రాటో అంటే పవర్, అంటే పీపుల్స్ పవర్ అని. పీపుల్స్ పవర్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి ప్రజాస్వామ్యం అన్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అని. ఇది ప్రజల అధికారం అని పేరుకే. కానీ ఇప్పుడు ఏమైందంటే మితస్వామ్యం అంటే కొద్ది మందే అధికారం ఎంజాయ్ చేస్తున్నారు, అతి కొద్ది మంది. అందుకని నేను మితస్వామ్యం అన్నాను. కానీ పేపర్ మీద మాత్రం పేరుకి మాత్రం ప్రజాస్వామ్యం. మీకు ఒక విషయం చెప్పాలి ప్రజాస్వామ్యం గురించి. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. చాలామంది అంబేద్కర్ లాంటి చాలామంది నిర్వచనాలు ఇచ్చారు, కొన్ని వందల నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈరోజు కూడా ప్రపంచమంతా ఒక నిర్వచనాన్ని బాగా తీసుకుంటారు. అబ్రహాం లింకన్, ఆయన 1893 అనుకుంటా, గ్యాట్స్బర్గ్ స్పీచ్ అని, అందులో అద్భుతంగా మాట్లాడి ఒక నిర్వచనం చెప్పాడు. అదే ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు ఆ నిర్వచనం చెప్పుకుంటారు. గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇది బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. నేను కొంచెం ముందుకు వెళ్ళి దాని గురించి చెప్తే, అంటే ఒక స్టెప్ ముందుకు వేసి, అంటే ఇది ఇంతవరకు ఆయన చెప్పింది, ఇది నా అనాలిసిస్. మీకు దీనిలో ఒక ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీకు ఏ తర్వాత బి అంటాం, బి తర్వాత సి అనాలి. అంతేకాని ఏ తర్వాత మీరు సి అంటారు కదా, ఒక ఆర్డర్ ఉంటుంది. అలాగే ఇవి ఏమనుకుంటారు చాలామంది, దీనికి ఆర్డర్ లేదనుకుంటారు. ఈ ప్రజాస్వామ్య నిర్వచనానికి బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని ఇది ఒక ఆర్డర్ అండి. అంటే ఫస్ట్ బై ద పీపుల్, నెక్స్ట్ కమ్స్ ఆఫ్ ద పీపుల్, నెక్స్ట్ కమ్స్ ఫర్ ద పీపుల్. అంటే ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు. ఇది ఆర్డర్. ఎందుకు అంటే ప్రజల చేత. ఎందుకది ప్రజల చేత? బై ద పీపుల్ ఎందుకు? ప్రజలు ఓటేసి గెలిపిస్తారు కాబట్టి అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అందుకని బై ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి అది ఎవరి ప్రభుత్వం? ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడింది కాబట్టి దెన్ ఇట్ బికమ్స్ ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్. దట్ బికమ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ఎవరి కోసం బ్రతుకుతుంది? అది ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. సో అందువల్ల లేటర్ ఇట్ బికమ్స్ ఫర్ ద పీపుల్. ఇది ఆర్డర్. ప్రజల యొక్క, ప్రజల చేత ముందు ఓట్లేసి గెలిపిస్తాడు ప్రజల చేత, తర్వాత ప్రజల యొక్క అయింది, తర్వాత ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ప్రజల కొరకు పనిచేస్తుంది. ఇది ఆర్డర్ అండి, పనిచేస్తుంది అంటారు ఆర్డర్. అయితే ఇప్పుడు ఏమైందంటే మీకు ఓపెన్గా చెప్పాలంటే, మనం ఇది ప్రజల చేత చూసారా, బై ద పీపుల్ అని చూసారా ఫస్ట్ది, ప్రజలకు. అది వరకు అంతవరకు నిజమండి, ప్రజల చేతే ఎన్నుకోబడుతుంది. కానీ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని లేదండి. ఎందుకు లేదు అంటే అది పూర్తిగా రాజకీయ నాయకుల్ని విమర్శించే వలన ఉపయోగం లేదు. వాళ్ళ తప్పే కాదు, ప్రజల పాత్ర కూడా అందులో చాలా ఉంది. ఎలా చెప్తారు మీకు? బై ద పీపుల్ మన సరదాగా అంటుంటారు. యాక్చువల్లీ మీకు కొంతమంది మేధావులు అంటుంటారు స్పీచ్లో, బై ద పీపుల్ అంటే బీవై బై కాదు, యాక్చువల్లీ బీవై బై, ప్రజల చేత. కానీ బీవై బై కాస్త బియువై బై అయిపోయింది అంటారు. అంటే బై ద పీపుల్, ప్రజలు కొనండి అంటే ఓట్లు కొనండి. ఆ తర్వాత ఏంటి? ఆఫ్ ద పీపుల్ అంటే ఓఎఫ్ ఆఫ్ కాదు, యాక్చువల్గా అయితే ఓఎఫ్ ఆఫ్ ద పీపుల్ అంటే పీపుల్ యొక్క అని. కానీ ఇది ఏమైపోయింది అంటే ఓఎఫ్ ఆఫ్
అవును స్విచ్ ఆఫ్ అంటాం చూసారా, అవును అలాగే OFF అంటే ఆఫ్. ఇంకా ప్రజలకి వాళ్ళకి మీకు అర్థమైందా, ఆఫ్ అయిపోయింది, ఏం లేదు ఇంకా, అవును అది ప్రజల యొక్క కాదు, పూర్తి ఆఫ్ అయింది అనమాట ఇంకా. ఓకే తర్వాత మూడోది ఏంటి, ఫర్ ద పీపుల్, FR ఫర్ అంటే ప్రజల కొరకు, ఫర్ అంటే కొరకు, ప్రజల కొరకు, ఫర్ ద పీపుల్. అవును ఆ FR ఫర్ కాస్త ఫర్గెట్ అయిపోయిందట, అవును FRGET అవును ఫర్గెట్ పీపుల్. అంటే ఏమైందంటే మీకు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల దూరంగా ఉండి ఆఫ్ ద పీపుల్ అయిపోయి ఫర్గెట్ ది పీపుల్, 5 సంవత్సరాలు మర్చిపో, మర్చిపో, అదే అంటే ఫర్గెట్, ఎందుకని ఫర్గెట్ అన్న నేను దోచుకుంటాం తెలుగులో పోలండి, మీరు అలా అనుకున్నా ఫర్గెట్ ది పీపుల్. సో ఇలాగ అయిపోయిందంట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ది బై ద పీపుల్, బీవే బై, ఎస్ ప్రజల చేత ఎన్నుకోబడ్డది, అందులో డౌట్ లేదు. కానీ మిగతాది మీరు అడిగారు ఇందాక 2 ఉన్నాయా అని, అవును OF ఆఫ్ ద పీపుల్ లేదు, ప్రజల యొక్క కాదు, అవును ప్రజల కొరకు లేదు. ఓకే ఎందుకు లేదంటే బై దగ్గర ఆగిపోతుంది. అవును ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ కాబట్టి తప్పకుండా ప్రజలు ఓట్లేస్తేనే ప్రభుత్వం వస్తుంది. అవును మరి ఎందుకు మిగతా 2 లేవు అంటే, మరి ప్రజల చేత అయినప్పుడు ప్రజల యొక్క ప్రజల కొరకావాలి కదా, ఎందుకు లేదు అంటే ఎప్పుడైతే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక షాప్కి వెళ్ళారు, కిరాణా షాప్కి, ఏదో ఒక ఫ్యాన్సీ షాప్కి, అక్కడ ఒక సబ్బు తీసుకున్నారు, లేకపోతే టూత్పేస్ట్ తీసుకున్నారండి. టూత్పేస్ట్ మీకు ఇచ్చాడు, డబ్బులు మీరు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు షాప్ వాడికి. అప్పుడు టూత్పేస్ట్ షాప్ వాడిదా మీదా, మీరు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు, దానికి 100 రూపాయలు అడిగాడండి, ఇవ్వలేదు మీరు. ఈ టూత్పేస్ట్ మీదా షాప్ వాడిదా, అవును కాదు సార్, మీరు డబ్బు ఇవ్వలేదు. అవును డబ్బు ఇవ్వనంత వరకు ఆ టూత్పేస్ట్ ఎవరిది, షాప్ వాడితే మీద, షాప్ వాడిది. అవును మీరు 100 రూపాయలు ఇచ్చారు, అవును టూత్పేస్ట్ తీసుకున్నారు, అవును అప్పుడు ఎవరిది టూత్పేస్ట్, మంద అవుతుంది. అంటే ఏమైంది, వాడుకు హీ హాజ్ లాస్ట్ హిజ్ ఓనర్షిప్, ఎస్ దాని మీద ఓనర్షిప్ ఉంటుందే, అది కోల్పోయాడు. డబ్బు ఇచ్చి కొన్నాను ఓటు, ఆ తర్వాత సెకండ్ స్టెప్ అంటే ఇంకా సామాన్యంగా అర్థం కావడం, మీకు మీలాంటి వాళ్ళ కోసం కాదు, సామాన్యుని కోసం నేను చెప్తున్నాను. అవును ఎందుకంటే ఏ విధంగా అయితే సబ్బు మీరు టూత్పేస్ట్ 100 రూపాయలు ఇచ్చి కొంటే, ఆ డబ్బులు ఇవ్వగానే టూత్పేస్ట్ మీదైపోతుంది, డబ్బు అతనిది అయిపోద్ది. అవును అలాగ అర్థం మీకు, టూత్పేస్ట్ మీది, ఇంకా ఓనర్షిప్ అతనికి లేదు ఇంకా. అవును అదేవిధంగా ఎప్పుడైతే ఓట్ని మీరు ఒక అంగడి వస్తువులాగా, ఒక టూత్పేస్ట్, ఒక సబ్బు కొనే విధంగా అవును ఎప్పుడైతే ఓట్ని మీరు అమ్ముతున్నారో రాజకీయ నాయకుడికి, సహజంగా ఏమవుతుంది, ఓనర్షిప్ ఆఫ్ ది ఓట్, ఆ ఓటు మీద ఉన్న హక్కు ఉంటుందే, ఆ ఓటు మీద ఉన్న హక్కు కాస్త ఎప్పుడైతే మీరు డబ్బు 1000 రూపాయలు తీసుకున్నారనుకోండి, 1000 రూపాయలు తీసుకుని మీరు అమ్మేస్తున్నారు, అమ్మేస్తే అది ఏమవుతుంది, రాజకీయ నాయకుడు అవుతుంది, యూ హ్యావ్ లాస్ట్ యువర్ రైట్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఓనర్షిప్. సో ఇంక మీరు రేపు మాట్లాడడం లేదు, నువ్వు ఈ పని ఎందుకు చేయలేదు అని అన్నావు అనుకోండి, వాడు ఏమంటాడు, నువ్వేం ఫ్రీగా వేసావా, డబ్బు తీసుకుని వేసావు అంటాడు. అంటే మీరు చూడండి, మనం చాలామంది ఏమనుకుంటామంటే ప్రజాస్వామ్యం లేదు లేదు అనడానికి కారణాలకు ఒక సెమినార్ పెడతారు, సెమినార్ పెట్టి అందులో 100 కారణాలు లిస్ట్ అవుట్ చేస్తారు. అందులో మా ప్రొఫెసర్లు ఉంటారే నేచురల్గా ఇది అదని చెప్పి రకరకాల 100 లిస్ట్ అవుట్ చేస్తారు. ఈ 100 మనం రెక్టిఫై చేస్తే పోద్దంటారు. బట్ నా ఉద్దేశంలో ఏవి కాదండి, 100 కాదు. ప్రజాస్వామ్యం ఇలా అయిపోవడానికి కారణం మొట్టమొదటిది, ప్రధాన కారణం ఒకటేనండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అది ఏంటి అంటే ఓటు నమ్ముకోవడం అండి. ఓటు నమ్ముకోవడం వలన మీరేమైంది, బై ద పీపుల్ కరెక్టే, ఓటేస్తున్నాం ప్రభుత్వం. ఇక ఓటుని ఎప్పుడైతే నమ్ముకున్నాం బై ద పీపుల్, తర్వాత ఆఫ్ ద పీపుల్ లేదు, ఫర్ ద పీపుల్ లేదు, ఓన్లీ ప్రజల చేత ఎన్నుకోబడుతుంది, ప్రజల యొక్క కాదు, ప్రజల కొరకు కాదు. అయితే ఇంకా విచిత్రం చెప్పమంటారా, ఫర్దర్ డెవలప్మెంట్ పార్టీలు ఎలా తయారయ్యంటే, రాజకీయ పార్టీలు ఒకప్పుడు ఏం చేశారంటే, రాజకీయ నాయకులు ఎవరైతే అభ్యర్థి నిలబడ్డాడో, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో ఆయన కొనేవాడు ఓట్ని. ఇప్పుడు ఎంత డెవలప్డ్ అయిపోయారంటే రాజకీయ పార్టీలు, అసలు మీ డబ్బులు తిందిరా కొనుక్కోవడం, వాళ్ళ పార్టీ అభ్యర్థులు మీ డబ్బులు తిందుకు కొనుక్కోవడం, ప్రభుత్వ డబ్బులతో కొందామని మొదలుపెట్టారు. అనేసి ఏం చేస్తున్నారు, ఈ స్కీమ్స్ అన్నారు చూసారేవో, ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్ అంటే సంక్షేమ పథకాలు అనే పేరుతో వాళ్ళు చేస్తున్న పని ఏంటండి, ఈ పార్టీ ఆ పార్టీకి అన్ని పార్టీలు అది చేస్తున్నాయి, డైరెక్ట్గా బ్యాంకుల్లో డబ్బులు వేసాడు. మరి డబ్బులు ఏంటంటే అర్థం ఏంటంది కదా, ఓకే డబ్బులు ఎందుకు వేస్తున్నాను కాదు, విద్య చూడండి, ఎప్పుడైనా మీకు ప్రపంచంలో ఎక్కడైనా 2 అతి ముఖ్యమైనండి, విద్య వైద్యం అండి. వీటికి మనం ఏంటంటే తప్పులేదు, వీటికి ఏంటంటే మనం తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఆదుకోకపోతే ఈ 2 ఎవరు చేయగలరు, చేయలేరు. ఎందుకంటే ఈరోజు మనిషి చైతన్యవంతుడు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ప్రధానంగా పేదవాడికి, అప్పుడు నా ప్రాంతం ఉందండి, మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలు, మా దగ్గర ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్, మూలధనాలు ఉండవు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి వాళ్ళకి ఏంటంటే ఆధారం ఏంటంటే పిల్లలు చదివించుకుంటే, ఉద్యోగం చేసుకుంటే దాంతో బ్రతుకుతారు. ఈరోజు నేను చూస్తున్నాను మా ప్రాంతంలో, మాడుగుల, చోడవరం ప్రాంతంలో
ఉద్యోగాలు చేస్తున్న ఫ్యామిలీస్కి ఉద్యోగాలు లేని ఫ్యామిలీస్కి చాలా తేడా కనిపిస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి, ఇలా ఇంట్లో పిల్లలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఆ లైఫ్ స్టేజ్లో, ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ చూసారా, ఆ స్టాండర్డ్స్లో చాలా తేడా కనిపిస్తుంది. వీళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు, ఎవరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు. అంచేత విద్య ప్రధానం అండి. తర్వాత రెండోది ఏంటి, ఆరోగ్యం అండి. ఈరోజు మీకు తెలుసా, చాలామంది ఏంటంటే పాపం హాస్పిటల్స్ వెళ్ళలేక, తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ రెండు మంచిదే, విద్య మిగతా చేయకూడదు కానండి. విద్య